ఎందుకు చేస్తారంటే వాళ్ళు రాష్ట్రంలో ఉగ్రవాదాడులు కావచ్చు, లేకపోతే స్మగ్లింగ్ కావచ్చు, లేకపోతే ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ వీడు మహాన్యూస్ అనే ఒక ఎదవగాడు వాడికి ఇష్టం వచ్చినటువంటి తమ్నైల్స్ పెట్టుకొని హీరోయిన్లని రమ్మన్నాడు కేటీఆర్. అంటే హీరోయిన్లను రమ్మన్నప్పుడు వీనికి ఏమైనా ఫోన్ చేసిరా, లేకపోతే వీడేమైనా తీసుకుపోయినా వీడు చెప్పాలి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఏ ఒక్క హీరోయిన్ కూడా ఈరోజు వచ్చి కంప్లైంట్ చేయలేదు, లేకపోతే మమ్మల్ని ఇట్లా శారీరకంగా వాడుకున్నారు, మా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇబ్బంది పెట్టిరని ఎక్కడ కూడా వీళ్ళు ఒక పవర్లోకి వచ్చిన కాంచి కొడుతూనే ఉన్నారు. కానీ మనం ఎక్కడ కూడా ఒక్క హీరోయిన్ అయినా లేకపోతే ఒక్కరైనా సామాన్యులు వచ్చి కంప్లైంట్ చేసినట్టయితే నేను చూడలేదు, రాలేదు కూడా. ఎవరైనా వచ్చినా హీరోయిన్ అయినా కంప్లైంట్ చేయడానికి వచ్చిందా? మరి ఎందుకు ఇంక మహానీశానికి అత్యుత్సాహం? వాడి అత్యుత్సాహం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చి తెలంగాణలో అంటే బీఆర్ఎస్ మీద ఇట్లా నెగిటివ్ ప్రొపగండా చేసి నెగిటివ్ థంబ్నైల్స్ పెట్టి నెగిటివ్ వీడియోలు చేసి జనాలకు ఎక్కిద్దాం అనుకుంటారు. ఇలా జనాలకు ఎక్కదు, అది రివర్స్ వచ్చి మీకే కొడుతుంది. అది అంటే తెలంగాణ సమాజం మీ లెక్క చిల్లర వేషాలు వేసి లేకపోతే మీ లెక్క ఆ యొక్క బౌరూపు ఆ కార్యక్రమాలు ఇక్కడ నడవవు. ఏదైనా ఉంటే నువ్వు ఫేర్గా చెప్పు, చెయ్యి ఇన్వెస్టిగేషన్. నాకు అర్థం కాదు ఈ ఛానల్స్ ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అధికారంలో ఎవడుంటే మన సంఘం నడుతుంది ఈరోజు. అంటే ఈ ఒక ఎల్లో మీడియా ఒకటి వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళ సైడే ఉంటుంది. మిగతా ఛానల్ కూడా ఎట్లా తయారైనాయి అంటే ఈరోజు ప్రతిపక్షాల మీద ప్రోపగండా చేయడం అలవాటుగా మారిపోతుంది. ఇప్పుడు 2 రాష్ట్రాలలో ఆపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలను మైనస్ చేసే విధంగా, వాళ్ళని యొక్క కించపరిచే విధంగా, జనాలలో లేకుండా చేసే విధంగా ఈ యొక్క చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 2 రాష్ట్రాలలో చాలా సమస్యలు ఉన్నాయి, పబ్లిక్ ఇష్యూస్. వాటి మీద ఏ ఒక్కడు కూడా మొన్న పోయి నిరుద్యోగులు ఒక ధర్నా చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లు అది ఇస్తాం ఇది ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఈరోజు కనీసం ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ పక్క పెడితే దాని గురించి ఆలోచన కూడా చేయట్లేదని ధర్నా చేసి ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చూపించలేదు దాన్ని. అంటే వీళ్ళ యొక్క ఏంది అధికారంలో ఉన్నటువంటి పార్టీల దగ్గర పైసలు తీసుకోవడం, పబ్బం గడుపుకోవడం తప్ప వీళ్ళకి ప్రజా సమస్యలు అయితే ఎక్కడ ఏ మీడియా వానికి పట్టట్లేదు. దాడి చేశాక ఈవినింగ్ వీడియోస్ తొలగించింది, తమిళ చేంజ్ చేసింది. దానిపైన మీ అభిప్రాయం? అదే వాడు చిల్లర. అంటే వాడు ఏమనుకున్నాడంటే ఏం పెట్టినా చూస్తారు జనాలు, రియాక్ట్ గారు. తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రలో లెక్కనే పవర్లో ఉన్న చూస్తే గజ్జున వణుకుతారు, వణికిపోయి ఎవరు మాట్లాడాలి అనుకున్నారు. ఇక్కడ వణుకరు. ఆడ ప్రధానమంత్రి వచ్చినా తప్పు చేస్తారు, వాళ్ళతో కొడతారు. ఇది తెలంగాణ కల్చర్. ఇక్కడ తెలంగాణలో ఆస్తులు సంపాదించుకోవాలి, లేకపోతే ఇంకేదో చేసుకోవాలి ఇక ఆత్మగౌరవం కొరుకుంటారు. ఎవరైనా ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిందంటే రాళ్ళతోటి కాదు, వాడు సచ్చైనా కానీ వాడి యొక్క ఆత్మగౌరవాన్ని నెగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆంధ్ర వల్ల లెక్క మాకు ఆస్తులు ఉండాలి, బిజినెస్లు ఉండాలి, ఏమైతే అన్న కల్చర్ ఇది తెలంగాణ కల్చర్ కాదు. ఆర్టిక్స్కులు కాలబెట్టింది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాదు, పోలీసులు. ఆ చట్టం టెలిగ్రాఫ్ యాక్ట్లోనే గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయాల మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు, రికార్డు చేసుకోవచ్చు. అవసరం లేకుంటే వాడిని ఆర్టిస్టులని ధ్వంసం చేసేవచ్చు అని చట్టంలోనే ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం ప్రమేయం లేకుండా అధికారులు కాలబెట్టంత హక్కుందా? కాలబెట్టచ్చు ప్రభుత్వం. అదే కదా, నువ్వు పౌరులు ఉన్నప్పుడు నువ్వు భద్రత కొరకు ఇవ్వందని చేయొచ్చు, ఆ డిస్కులు ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చేసి ఉంటుంది ఏంటి, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే వాళ్ళ నాయకులు. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు, ఆయన ఎంపీ. ఈరోజు తెలంగాణ ఒక పారిశ్రామికవేత్త, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అలాంటి వ్యక్తి పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన ఇంతమంది ఎమ్మెల్యేలను ప్రభావితం చేస్తుండో, ఎవరిని తీసుకోబోతుండో, ఇలాంటి విషయాల మీద ఆ ప్రభుత్వానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటప్పుడు టాప్ చేసి ఉండొచ్చు. రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించిన ఒక సెన్సిటివ్ విషయాన్ని ఒక ఛానల్ ఉంది కదా అని చెప్పేసి పబ్లిక్లోకి తీసుకెళ్తాం ఎంతవరకు కరెక్ట్? అదే చిల్లర వాడు ఏందనుకుంటాడంటే మహానీసుడు మేము చెప్తే అదే జనాలు నమ్ముతారు, అదే నిజాలు అనుకుంటారు. ఇట్లాంటి ఛానల్స్ మీద అటు లాపరంగా కానీ ఏదైనా చేసే అవకాశం లేదంటారు? లాపరంగా చేసేది ఉంటే అంటే ఇప్పుడు ఏముంటుంది, కొన్ని పెయిడ్ ఛానల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటాం మనం, ఏబిఎన్, TV5, NTV ఏది పొద్దున్న లేతే వాళ్ళు ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు ఏం జరుగుతాయి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు, ఏం చేస్తుండు అని ఒక తప్పులు ఎత్తి చూపే విధంగా, అంటే ప్రతిపక్షంలో ఉన్నోని ఇంకా అసలు లేకుండా చేద్దాం, మీడియాలో మాట్లాడితే లేకుండా పోతాడు, ఆ ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ కూడా అదే చేద్దాం అనుకుంటున్నారు, కానీ అది వర్కౌట్ కాదు. ఇక్కడ కూడా వర్కౌట్ కాదు. ప్రజల పక్షాన నిలబడ్డ ఛానల్కి గుర్తింపు అనేది ఉంటుంది. జనాలు కూడా అదే రిసీవ్ చేసుకుంటారు తప్ప ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే జనాలు అయితే సహించారు. ఇప్పుడున్న ఛానల్స్లో ఏది కొంచెం చూడదగ్గ ఛానల్ అంటే ఏం చెప్తారు? కొంచెం TV9 అనిపిస్తుంది అంతే. TV9 తప్ప వేరే ఛానల్ నాకు ఏది పెద్దగా అంటే న్యూట్రల్గా చెప్పినట్టు అనిపించదు. కొంతసార్లు అంటే కొన్నిసార్లు TV9 కూడా కొంచెం పవర్లు ఉన్న సైడ్ ఉన్నప్పటికీ కొంత అయితే కొంచెం నాకు ఒక్క సైడ్ ఉన్నట్టు అయితే అనిపించదు. రాళ్లతోటి కారణం దాడిన ఎంత